నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. శ్రీకృష్ణదేవరాయ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలి. శ్రీపురం శ్రీశక్తి అమ్మ 48వ జన్మదిన వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతమ్మ. ఘనంగా సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించిన ఐక్య వేదిక నాయకులు. ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన మహిళ. వార్తలోని వివరాలు. చిత్తూరు జిల్లాలో 2024 జనవరి నుండి 2,76,008 మందికి 3,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంచిన 3,000 రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ అముద, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్డీఏ పీడీ తులసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈరోజు పెన్షన్ల పెంపు 3,000 దాకా తీసుకొని పోతాము అని చెప్పిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్చి మీ అందరి సమక్షంలో ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా. కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు, కొత్త సంవత్సరము అనంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి, వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితులకి పోవాలి, చెరగాలి. నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం, అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్నా వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే, పెద్ద వయసు వల్ల అయితేనేమి, లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి, తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల 66,34,000 మంది ఈరోజు ఆ అభాగ్యులకు, ఆ అవ్వ తాతలకు, ఆ వితంతువులకు, వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల 1,47,000 రూపాయలు పెట్టడం జరిగింది. తమిళనాడు రాష్ట్రం వేలూరులోని శ్రీపురం శ్రీశక్తి అమ్మ 48వ పుట్టినరోజు వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీశక్తి అమ్మను ఆంధ్ర రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతమ్మ దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీపురం శ్రీ నారాయణ పీఠం సార్பில் அம்மா அவர்கள்
भगवान् वेङ्कटदेवदैवतन्नः श्री श्रीनिवासकुलदैवतन्नः श्री మొదట స్వర్ణ దేవాలయంలో నారాయణి అమ్మవారిని దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం మరియు నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. విజయనగర స్థాపకుడు శ్రీకృష్ణ దేవరాయల వారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే విధంగా నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిల సహకారంతో పుంగనూరు సమీపాన భీమగండపల్లి జంక్షన్ లో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల వారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఈ నెల 7వ తేదీన ఆదివారం ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ హాజరయ్యే విధంగా చూస్తున్నారు. బుధవారం కూడా పుంగనూరు పట్టణంలో ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, బలిజ సేవా సంఘ అధ్యక్షులు నానబాల గణేష్, కుల పెద్దలు కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, డాక్టర్ ప్రభాకర్, పూల త్యాగరాజులు పర్యటించి సమావేశాలు నిర్వహించి కరపత్రాలు అందజేసి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నారు. ఎన్నో సంవత్సరాల కళ నేటికి నెరవేరుతూ ఉందని విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మనమందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. గత 30 సంవత్సరాలుగా మనం ఎదురు చూసి మన కళ్ళు కాయలు కాసాయి తప్ప మనం అనుకున్న కార్యక్రమాలు ఏవి కూడా సాధించలేకపోయాం. ఇది మొట్టమొదట అడుగుగాని మనము ఒక శుభ పరిణామంగా అందు కూడా మనం అనుకోవచ్చు. ఎంతో మంది వచ్చారు, వెళ్లిపోయారు, మన మాటలను ఎవరు పట్టించుకోలేదు. అయితే ఈరోజు మనం అనుకున్నది దిశగా ఒక అడుగు ముందుకేసి మన కుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కోసం మన పెద్దలు పూజ్యులు మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారి వెళ్లి, అయ్యా మా పట్టణంలో ఇన్ని సంవత్సరాలుగా మేము కోరుకున్నటువంటి ఈ విగ్రహాన్ని మాకు ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తామని చెప్తే, అడిగిన వెంటనే వారు మీకు ఏం కావాలో ఎట్లా కావాలో చేసుకోండి అనే విధంగా మనకు సూచనలు ఇచ్చి, ఏ స్థలం కావాలంటే ఆ స్థలం తీసుకోండి, ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహం తీసుకోండి అని చెప్పి వారు మన వెన్నంటూ ఉండి వెన్ను తట్టి, వారి కుమారులైతే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తయారు చేసి మీకు ఏ విధంగానైనా కూడా మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన యొక్క యువకులు పొంగనూరు పట్టణంలోని
ఈ కాప్ రాక్స్ అనే యువత ముందుకొచ్చి వారు కోరినట్లుగా మన పెద్దల నాగభూషణ్ గారి సహాయతోనే మన డాక్టర్ ప్రభాకర్ గారు, మన నాన్బాల్ మణి గారు, మన నాయకశెట్టి ముత్యాల్ గారు, మన రమేష్ గారు, అనేక మంది పెద్దలు, పట్టణంలోని పెద్దలు, పట్టణంలోని అనేక కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఒక గొప్ప వాతావరణంలో అంటే మన పొంగనూరుకే తలమానికలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనమందరం కూడా కలిసి 7వ తేదీ ఆవిష్కరించాలని చెప్పేసి పెద్దలందరూ కూడా నిర్ణయించినారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను ఆహ్వానిస్తాను. యూత్ చాలా కష్టపడారు. దాదాపు 20 లక్షల రూపాయల దాకా 20 లక్షల రూపాయలు మనం టౌన్ లో వసూలు చేశారు. మిగతా అక్కడి నుంచే దాదాపు 40-50 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడు 70 లక్షలు అయింది. జాగా ఎత్తుకుంటే జాగానే దాదాపు 2 కోట్ల రూపాయలు అవుతుంది. ఇవి కాకుండా టౌన్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రానికి దాదాపు నాకు తెలిసి ఒక 15 లక్షలు 20 లక్షలు ఖర్చు అవుతుంది ప్రోగ్రానికి. అందరూ తల చేసుకుంటాము. ఇది లేకుండా కార్యక్రమం వెనుకబడకుండా విధంగా అనిపించుకోకుండా ప్రోగ్రామ్ ఫుల్ సక్సెస్ చేస్తాం. అది ఇబ్బంది ఏమి లే. కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ వచ్చి భోజనం చేసుకొని ఒక గంట వండేసి రావాలని అందరూ మనందరికీ తెలుసు 7వ తేదీ గొప్ప కార్యక్రమం జరుగుతోంది. మన చరిత్రలోనే అతి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వారు మన కులానికి చెందినవారు కావడం మనందరికీ గర్వకారణం. మంచి విగ్రహము, మంచి ప్లేస్ లో చాలా సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ద్వారా మనమంతా కూడా ఐక్యంగా మనం ఇంతమంది స్ట్రెంగ్త్ ఉన్నాము అని ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇది ఒక అవకాశం వచ్చింది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మనం పెళ్లిళ్ళకి అయితే బంధువులు పెళ్లికి అట్లా వెళ్తాము, అట్లా సపరివార బంధుమిత్ర సమేతంగా చెప్తారు కదా, ఆ విధంగా అందరినీ తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వేరే వేరే ప్రాంతాల్లో కూడా మన బంధువులు ఉంటారు. మంచి కార్యక్రమం, అందరూ రాండి అనే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి సభను బాగా జయప్రదం చేసేందుకు అందరూ కూడా తోడ్పడాల్సిందిగా కోరుకుంటూ మన కులానికి సంబంధించిన రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ, శాసనసభ్యులందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి మన బలిజ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు ఆదివారం ఒక్కరోజు దయచేసి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మొత్తం అందరూ మీకు రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఉన్న వారికి కోనేరు దగ్గర ఆటోలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేసి మన బలిజల ఐక్యతను చాటి చెప్పే విధంగా మన పెద్ద సంఖ్యలో మనం హాజరై రాష్ట్రంలో ఇంత ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ కార్యక్రమానికి మన వంతు సహాయ సహకారాలు అందించి మీరు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమం ఉద్దేశించి మీ అందరికీ ఆహ్వానించడానికి ఇక్కడ మన పెద్దలందరూ కూడా వచ్చినారు. ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం ఉదయం పొంగనూరు పట్టణం కొత్త ఇళ్లలో జరిగింది. వివరాలకు వెళ్తే కొత్త ఇండ్లు ప్రాంతానికి చెందిన బాలాజీ భార్య 50 సంవత్సరాల రాధ రోడ్డు దాటుతూ ఉండగా ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. దీంతో ఆమె కాలుకు తీవ్రంగా గాయమవడంతో చూసిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని ప్రథమ చికిత్స అందించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. కాలు విరిగి ఉండటంతో మరింత మెరుగైన వైద్యం కోసం డాక్టర్ రిఫర్ చేశారు. స్త్రీ విద్యా విప్లవకారిణి, నేటి మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత, వేల సంవత్సరాల స్త్రీల బానిసత్వానికి విముక్తి మార్గదర్శిని, విద్యా జ్ఞానం స్వేచ్ఛ స్వాతంత్రాలను స్త్రీ జాతికి ప్రసాదించి అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 193వ జయంతిని పొంగనూరులో ఐక్యవేదిక నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరాకూడలలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గొప్పతనం గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు సుమిత్ర రమణ, అద్దాల నాగరాజ, జేవి నాగరాజ, ఏ శ్రీనివాసులు, రెడ్డెప్ప శ్రీనివాసులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు
ఆమె ఆ కాలంలో మహిళలకు విద్యాభ్యాసం చేయించాలని చాలా ప్రయత్నం చేసింది. జ్యోతిరావు పూలే గారు చదువుకున్న విద్యావంతులు కనుక మన భార్యను చదువులు ప్రోత్సహించి ఆమె ద్వారా మహిళలకు ఆ కాలంలో చదువు తెప్పించేదానికి ఒక పాఠశాల ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఘనత జ్యోతిరావు పూలేకే దక్కింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా సావిత్రిబాయి పూలే గారికే దక్కింది. అప్పట్లో చదివితే నాలుక కొయ్యాలి, వేదాలు మాట్లాడితే నోట్లో శీర్షపోయాలి అనే శాంత సమాజం ఉండే కాలం అది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మగవాళ్లు చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే సమస్యలు ఉన్నప్పుడు మహిళలకు, ముఖ్యంగా బాలికలకు వాళ్ళ విద్యా అభివృద్ధి కోసము ఆమె అహర్నిశలు కష్టపడింది. అనేక రంగాల్లో అభివృద్ధి చెందారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయక మునిపే వీళ్ళు బహుజనుల కోసం పోరాటం చేసినటువంటి దంపతులు, ఆది దంపతులు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే. ఎందుకంటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్నారు. ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘిక అనేక రంగాల్లో అభివృద్ధి చెందామంటే వారి త్యాగ ఫలం. వారు కష్టపడి ఉద్యమాలు చేసి ఆ రోజు ఎంత పేడ దెబ్బలు తిని, రాళ్ల దెబ్బలు తిని స్కూళ్లు నిర్మిస్తే తప్ప మహిళలకి అదే స్ఫూర్తితో రాజ్యాంగంగా అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈరోజు మహిళలు చట్టసభలకు వెళ్తున్నారు, విద్యార్థులు అవుతున్నారు, చదువుకుని అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. మన వాళ్ళు ఎవరైతే ఉన్నత స్థానంలో ఉండాలని ఆశించారో వారిని విస్మరించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు మహిళలు కూడా చాలా మందికి తెలియదు. అందుకే చరిత్ర తెలుసుకోమని చెప్తున్నా. ఈరోజు చాలా మంది ఉపాధ్యాయులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు కూడా ఈరోజు సావిత్రిబాయిలు స్మరించుకోవాలనేది తెలియకుండా చాలా మంది తెలియకుండా ఉంది. నిజంగా ఇక రాబోయే కాలంలో అయినా మన హిస్టరీ ఏంటో, మన చరిత్ర ఏంటో తెలుసుకొని సావిత్రిబాయి పూలే ఎవరో, సాహు మహారాజ్ ఎవరో, పెరియార్ ఎవరో, నారాయణగూడ ఎవరో వీళ్ళ జీవితాలు త్యాగం చేస్తేనే వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిగానే మనం ఈరోజు అందరూ కూడా ఈ దేశంలో అందరూ కూడా అనేక రంగాల్లో అభివృద్ధి చెందాం. మహిళలు ఎక్కువ మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి ప్రధాన కారుకురాలైన మన సావిత్రిబాయి పూలే గారని చెప్పి మనం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజుల్లో నిమ్మ జాతిలో చదవకూడదని చెప్పి ఈ పేష్వాలు చాలా దుర్భరంగా ఈ నిమ్మ జాతులను హింసించారు. ఆ పరిస్థితుల్లో కూడా జ్యోతిరావు పూలే గారు వారి సతీమణికి విద్యాబుద్ధులు చెప్పి ఆమె భారతదేశంలోనే 1848లో మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్ది ఈరోజు అనేక పదవుల్లో అనేక ఇంట్లో ఉన్న మనులందరూ కూడా ఆ జ్యోతిరావు సావిత్రిబాయి పూలే ఉన్నమని చెప్పి వారి యొక్క విద్యాబుద్ధి అని చెప్పి తెలియజేసుకుంటా. అలాంటి ఆ జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని జరుపుకోవడం ఈ పువ్వులలోని ఈ ఐక్యవేదిక, ఎస్టీఎస్సీ బీసీ ఐక్యవేదిక యొక్క సుకృతం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సావిత్రిబాయి పూలే గారు ఆమె జీవితాంతము తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన మహా సాధ్వీమని. ఆమె తన జీవితాంతము ప్రజల కోసం త్యాగం చేసి ఎంతో మందికి, నిరుపేదలకి, సామాన్యులకి ఆశ్రయం కల్పించి ఆ కాలంలోనే హాస్టల్ని పెట్టి వాళ్ళకి జీవనం మెరుగైన జీవనం కోసం ఎంతో కృషి అయింది. అలాంటి సాధ్వీమని జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఆమె ఆశయాలు కొనసాగించడానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డులు పొందాలని కార్మిక శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ఓంకార్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు తాపీ పనివారు, త్రవ్వకం, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, శానిటరీ, పెయింటర్, టైల్స్ పనివారు, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఇటుక, సున్నం బట్టీలు, రిగార్లు, క్వారీ కార్మికులు, బావులు తవ్వడం, పూడిక తీయడం, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు మొదలైన వారు తప్పనిసరిగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందించే గుర్తింపు కార్డులు పొందాలని, గుర్తింపు కార్డు కలిగి ఉండటం వల్ల కార్మిక శాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలు పొందవచ్చని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు అర్హులు. చలాన్ ద్వారా 5 సంవత్సరాలకు ఒకేసారి 110 రూపాయలు చెల్లించి సంబంధిత లేబర్ ఆఫీసర్కు అందజేసి గుర్తింపు కార్డు పొందాలని తెలిపారు. క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకుని పొంగనూరులో ఉపాధ్యాయుల సమావేశ భవనంలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొంగనూరు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశా జ్యోతి అయిన జ్యోతిరావు పూలే సతీమణి అయిన సావిత్రిబాయి పూలే బాలికల విద్య కోసం భారతదేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలై మహిళల కోసం మొదటగా పాఠ
పాఠశాలను స్థాపించిన ఒక గొప్ప మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈనాటికి కొన్ని చోట్ల మహిళలపై వివక్షత ఉంది. ఈ వివక్షత నుండి బయటపడాలంటే మహిళా చైతన్యం కలిగి మహిళలందరూ విద్యావంతులు కావాలని తెలిపారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడి మోహన్ మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని, మహిళలే నేటి సమాజానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సరస్వతి మాట్లాడుతూ పురుషాధిక్య ప్రపంచంలో నేటికి మహిళలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని, వాటి నుండి మహిళలకు విముక్తి కలగాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ పుంగనూరు మండల మహిళా కన్వీనర్ దీపారాణి, అర్బన్ మహిళా కన్వీనర్ సుమల, రాధామణి, రేవతి, పద్మజ, సురేఖ, మాధవి, భాగ్యమ్మ, గంగులమ్మ, మోహిన్దాస్, నీలిమ, శ్రీరేఖ, షాహినా, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, రమ్యకృష్ణ, భారతి, గంగాభవాని, నగీనా, అస్మా బేగం, పార్వతమ్మ, శ్యామలత, హేమలత, ఎస్టీయూ నాయకులు బుడ్డన్న, శ్రీధర్, మంజునాథ్, సుధాకర్, వెంకటేష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కాపు కాసిందని, కాపు నేస్తంతో పేదలైన కాపు అక్క చెల్లెమ్మలను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని ఫోక్ ఆన్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం పేర్కొన్నారు. బుధవారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో కాపు నేస్తానికి సంబంధించి చైర్మన్ అలీం బాషా, కమిషనర్ నరసింహ ప్రసాదుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు కులానికి చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేద అక్క చెల్లెమ్మలకు ఏటా 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందివ్వడం జరుగుతుందన్నారు. వరుసగా 5 సంవత్సరాల పాటు పుంగనూరు పురపాలక పరిధిలో 271 మందికి 2,32,05,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఎక్కడ వివక్షకు తావు లేకుండా సాయం అందజేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు. ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, కౌన్సిలర్లు రెడ్డెమ్మ, త్యాగరాజు, కాపు సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. గౌరవ మంత్రివారి వారి ఆధ్వర్యంలో, ఎంపీసారి వారి ఆధ్వర్యంలో మన పురపాలక సంఘానికి వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ప్రతి సంవత్సరానికి 50,81,200 రూపాయలు వెచ్చించడం జరిగింది. గత 4 సంవత్సరాల్లో 2,03,25,000 రూపాయలు ప్రభుత్వం మీ అకౌంట్స్ లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా కంటిన్యూస్ గా ఉంటుంది. మరొకసారి మన పుంగనూరు పురపాలక సంఘంలో ఉన్నటువంటి లబ్ధి పొందిన 270 కుటుంబాలందరికీ కూడా మేము శుభాకాంక్షలతో జరగబోయేటువంటి కార్యక్రమానికి ముస్లిం యంత్రాంగం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే కృష్ణదేవరాయల చరిత్ర మనందరికీ తెలిసింది. ఆ సమయం మన తెలుగు సాహిత్యానికి కానీ తెలుగు ఐడెంటిటీకి కానీ ఒక స్వమేగం లాంటిది. లిటరేచర్ పరంగా కానీ పరిపాలనా పరంగా కానీ విజయనగరం ఎంపైర్లో తెలుగు ప్రాముఖ్యాన్ని చాటించినటువంటి గొప్ప మహోన్నతుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన స్వయంగా ఆముక్త మార్గంలో రచించారు. అటువంటి మహానుభావుడి విగ్రహాన్ని మనము మన పురపాలక సంఘ పరిధిలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. కాబట్టి దయచేసి మనందరి కుటుంబ సభ్యులైనటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కారానికి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులతో అక్కడికి వచ్చేసినట్లయితే వారికి మనం నిజమైనటువంటి గౌరవాన్ని నిలిపించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషాభివృద్ధికి, అలాగే పరిపాలనకి ప్రజాస్వామ్యబద్ధంగా పెంపొందించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి మీరందరూ ఈ చరిత్రలో భాగస్వామ్యం అయ్యి పుంగనూరు చరిత్రలో కూడా ఇది ఒక మంచి విషయంగా పడే కృషి చేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు. రోజు కలిసి సంవత్సరం అందరూ యూత్ కూడా పాపం దాదాపు 4-5 రోజులు అందరూ కష్టపడతారు. యూత్ అంతా కష్టపడి ఈరోజు ఒక స్టేజ్ తెచ్చిపెట్టారు. నిజంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహము. దాదాపు యువత జాగ్రత్త దాదాపు 2 కోట్లు అవుతుంది. మళ్ళీ పిల్లలు దాదాపు 20 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇది కూడా నుంచి కూడా ఒక 15 లక్షల రూపాయలు అది వచ్చింది. దాదాపు 60-70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పార్కు పెట్టి బ్రహ్మాండ చేస్తాము. ఇది కాకుండా పెద్ద దగ్గర మనం కారువ పార్క్ దగ్గర ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి మనం వ్యవసాయానికి సంబంధించిన కమిటీ హాల్ అది కూడా పెండింగ్ ఉంది. దానికి కూడా అమౌంట్ పెద్దలు ఒక 30 లక్షల రూపాయలు చెప్పారు. అది కూడా చూసుకున్నాం. ఇది కాకుండా ఫ్యూచర్ లో పిల్లలు చదువుకునేదానికి హాస్టల్ కావాలి కూడా ఒక 2 ఎకరాల భూమి చెప్పినాము. అది కూడా రేపే ఆలోచన చేస్తామని అనుకుంటున్నా మనం అందరూ 30 వార్డుల చోట
దాదాపు 270 అంటే మీ ఇంట్లో దాదాపు అక్క మీరు పిల్లలు దాదాపు ఇంట్లో 4-5 మంది కూడా మీరే 1000 మంది అవుతారు. మీరు అంత కుటుంబ సభ్యులు అన్న పిల్లలు కూతుర్లు కొడుకులు అందరూ వచ్చి కుటుంబం సభ అందరూ వచ్చి వాడు భోజనం చేసుకొని ఒక అరగంట ఉండేసి శుభ్రంగా తినేసి కొంచెం చెప్పిన ఒక అరగంట ఉండేసి ఖచ్చితంగా రావాలా. అంతేకాకుండా ప్రత్యేకించి మన బలిజ పురుషులందరూ కూడా ఒక మెట్టు ఎక్కువగానే మనం చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 270 మంది పైగా మనము ఈరోజు లబ్ధి పొందుతున్నామంటే అది మన పెద్ద ఆయన గారి సంకల్పం. ఇదే విధంగా మన పెద్దలందరూ చెప్పినట్టుగా మన పండగ, మన కార్యక్రమం, మన ఇంటి కార్యక్రమం అని భావిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు డిసెంబర్ 9వ తేదీ వరకు వచ్చిన క్లైమ్లకు సంబంధించి 22న పబ్లికేషన్ ఉంటుందని, రానున్న ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ అన్నారు. బుధవారం డిఆర్ఓ ఛాంబర్ వద్ద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుందని, దానికి సంబంధించి 22న పబ్లికేషన్ ఉంటుందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు మార్పులు చేర్పుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అతి ప్రాముఖ్యమైందని, ఓటు విలువ తెలియజేసి పోలింగ్ శాతం పెంచేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారని, 25న ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకృష్ణదేవరాయ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలి. శ్రీపురం శ్రీశక్తి అమ్మ 48వ జన్మదిన వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతమ్మ. ఘనంగా సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించిన ఐక్య వేదిక నాయకులు. ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన మహిళ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.